ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. రేవంత్ 3 రోజుల దావోస్ పర్యటన విజయవంతమైంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. 83,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. 8 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, పరిశ్రమలతో తెలంగాణ సర్కారు కీలక ఒప్పందాలు చేసుకుంది. నేటితో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగియనుంది. రైజింగ్ తెలంగాణ అంటూ కూడా భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది. దాదాపుగా 83,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో వారు రాష్ట్రానికి తిరిగి రాబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, విజయ్ చంద్రిక, రేవంత్ రెడ్డి 3 రోజుల దావోస్ పర్యటన అయితే ఈ రోజుతో ముగియనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రము రేవంత్ రెడ్డి సొంత రాష్ట్రానికి తిరిగి ప్రయాణం కాబోతున్నారు. సో రేవంత్ రెడ్డితో పాటుగా రైజింగ్ తెలంగాణ బృందం కూడా రేవంత్ వెంట తిరిగి సొంత రాష్ట్రానికి బయలుదేరుతుంది. సో నేరుగా జ్యూరిచ్ నుంచి రేవంత్ రెడ్డి బృందం బయలుదేరుతుంది సొంత రాష్ట్రానికి. అక్కడి నుంచి నేరుగా దుబాయ్కి వెళ్తుంది. దుబాయ్లో ఫ్లైట్ చేంజ్ ఉంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. రేపు ఉదయం తిరిగి హైదరాబాద్కి రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ రైజింగ్ బృందం చేరుకుంటుంది. సో మొత్తానికి ఈ 3 రోజుల దావోస్ పర్యటన అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో రైజింగ్ తెలంగాణ బృందం విజయవంతమైందనేటువంటి మాటనైతే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి 8 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు దాదాపుగా 83,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో ముందుకు వచ్చాయి. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒప్పందాలని దావోస్ వేదికగా తెలంగాణ సర్కార్తో చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఈ సన్ కెమికల్ కంపెనీ అనేటువంటిది ప్రధానంగా 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో ముందుకు వచ్చింది. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుంది. దాదాపుగా 3 ప్రధానమైనటువంటి పవర్ ప్రాజెక్టులని నిర్మించబోతా ఉంది తెలంగాణలో. అందులో 1 మంచిర్యాలలో, 2 నాగర్ కర్నూల్లో, 3 ములుగులో ఈ పవర్కు సంబంధించినటువంటి సోలార్ పవర్, హైడ్రో పవర్కు సంబంధించి పంపుడు పవర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులని నిర్మించబోతా ఉంది. దాదాపుగా 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మరొక సంస్థ 10,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కంట్రోల్ ఎస్ అనేటువంటి దిగ్గజ సంస్థ, అంతర్జాతీయంగా పేరొందినటువంటి సంస్థ. సో ఈ సంస్థ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి రంగంలో ఒక కొత్త డాటా సెంటర్కు సంబంధించినటువంటి క్లస్టర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దాంతో కూడా దాదాపుగా 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మరొక కీలకమైనటువంటి సంస్థ, మరొక అంతర్జాతీయ దిగ్గజ సంస్థ JSW కూడా 800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణతో ఒప్పందాలను కుదుర్చుకుంది. సో అందులో భాగంగా అన్బ్యాండ్ ఏరియల్ ప్రాజెక్టుని తెలంగాణలో ఏర్పాటు చేయనుంది JSW అనేటువంటి సంస్థ. మరో సంస్థ దావోస్ కేంద్రంగా 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా కీలకమైనటువంటి ఒప్పందాలని తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుంది మెగా సంస్థ. సో మెగా ఇంజనీరింగ్ సంస్థ. సో ఈ సంస్థ కూడా 3 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులని తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి అందుకు సంబంధించినటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంది. సో అందులో పంపుడు స్టోరేజ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఇతర 2 ప్రాజెక్టులని, ఒకటి వెల్నెస్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని కూడా అది ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఒప్పందంని కుదుర్చుకుంది. దాంతోపాటుగా యూనిలివర్ అనేటువంటి సంస్థ 2 ప్రాజెక్టులని, అంతర్జాతీయ సంస్థ, ఇది 2 ప్రాజెక్టులని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒకటి కామారెడ్డిలో పామాయిల్కి సంబంధించి తయారీ కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దాంతోపాటుగా హైదరాబాద్లో బాటిల్ క్యాప్స్కు సంబంధించినటువంటి కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని దావోస్ వేదికగా యూనిలివర్ అనేటువంటి సంస్థ చేసుకుంది. దాంతోపాటుగా మరొక టెక్, అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచినటువంటి టెక్ సంస్థ HCL మరొక క్యాంపస్ని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాదాపుగా 3 లక్షల పైచిలకు చదరపు గజాల విస్తీర్ణం, చదరపు అడుగుల విస్తీర్ణంలో మరొక
కొత్త క్లస్టర్ని సెంటర్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దాంతో దాదాపుగా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. విప్రో కంపెనీ కూడా ముందుకు వచ్చింది. ఈ విధంగా దాదాపుగా అంతర్జాతీయంగా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి 8 సంస్థలు దాదాపుగా 83,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సో గత ఏడాది జరిపినటువంటి దావోస్ పర్యటనలో దాదాపుగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగితే ఈసారి పర్యటనలో అంతకు రెట్టింపుగా 83,000 కోట్ల రూపాయల పెట్టుబడులని ఆకర్షించి అందుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేసుకుని రేవంత్ రెడ్డి బృందం రేపు సొంత గడ్డ మీద అడుగు పెట్టబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శ్రేణులంతా కూడా రేవంత్ రెడ్డి బృందానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈ దావోస్ పర్యటనలో వీటితో పాటుగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో కూడా పెద్ద ఎత్తున సమావేశాలని సదస్సుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఇటు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటుగా సిఐఐ, హీరో, కార్ప్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలని అందిస్తుంది అనేటువంటి విషయం పైన ఆయన స్పీచ్ ఇచ్చారు. దాంతో పాటుగా ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో తెలంగాణ అదేవిధంగా భారతదేశము ఇతర రాష్ట్రాలన్నీ కూడా వివిధ రంగాల్లో ఏ విధమైనటువంటి వ్యూహాల్లో అభివృద్ధి చెందేందుకు ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి చర్చించారు. సో మొత్తానికి భారీ పెట్టుబడుల్ని ఆకర్షించి రేపు సొంతగడ్డ మీద అడుగుపెట్టబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైజింగ్ బృందానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రభుత్వ వర్గాలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. థ్యాంక్ యూ.